హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కర్పూరి ఠాకూర్ 102వ జయంతి విశేషాలను డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ విరచించి అందజేయగా మన కానమోకు కథావచన శ్రోతలకు ఈ అంశాన్ని వినిపిస్తున్నాను, వినండి. ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కర్పూరి ఠాకూర్ 102వ జయంతి. ఇక వినండి జీవిత విశేషాలని. భూస్వామ్య రాజ్యంలో సామ్యవాద పూలు వికసింపజేసిన స్వార్థత్యాగి జననాయకుడు కర్పూరి ఠాకూర్ గురించి ఆయన 102వ జయంతి సందర్భంగా సంగిశెట్టి శ్రీనివాస్ వారు అందజేసినటువంటి అంశం ఇది. సామ్యవాద సాహసి కర్పూరి ఠాకూర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా రాజకీయాలు చేసిన తొలితరం నాయకులు చాలా అరుదు. దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో కాంగ్రెస్తో అంటకాగిన వారే. అట్లాంటిది తన జీవితం మొత్తం కాంగ్రెస్కు వ్యతిరేకంగా సోషలిస్టుగా బతికింది జననాయకుడు కర్పూరి ఠాకూర్. సోషలిస్ట్ భావజాలంతోనే సమసమాజం కోసం కృషి చేశాడు ఆయన. బుద్ధుడు పుట్టిన నేల బీహార్లో అత్యంత వెనుకబడిన క్షురక అదే కేశశిల్పి మంగలి కుటుంబంలో 1924 జనవరి 24న జన్మించిన కర్పూరి ఠాకూర్ చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు. తన 14వ ఏట సొంత ఊరిలో యువజన సంఘం అనే దాన్ని నిర్మించి రైతు ఉద్యమాల్లో పాల్గొన్నాడు. గ్రంథాలయాన్ని నిర్వహించాడు. డిగ్రీ చదువుతూ క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నాడు. 1942 నుంచి 1945 వరకు జైలు జీవితం గడిపాడు. కిసాన్ మహాసభ నాయకుడు స్వామి సహజానంద సరస్వతి, సోషలిస్ట్ నాయకులు ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాష్ నారాయణ శిష్యరికంలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాడు కర్పూరి ఠాకూర్. సోషలిస్ట్ పార్టీ నేతృత్వంలోని రైతు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు ఆయన. మరో సోషలిస్ట్ నాయకుడు రామ్ మనోహర్ లోహియాతో కలిసి ఉద్యమాలను నిర్మించాడు. భారతీయ క్రాంతిదళ్ పార్టీని స్థాపించాడు. 1952 నుంచి 1985 వరకు వరుసగా 9 సార్లు అన్ని అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి గెలిచాడు. ఎమర్జెన్సీలో రహస్య జీవితం గడిపాడు. 1977 జనవరి 30న గాంధీ జయంతి రోజున బయటికి వచ్చిన మరుక్షణమే ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేసింది. 1977లో పార్లమెంటుకు కూడా ఎన్నికయ్యాడు. ఒకసారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, 2 సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేశాడు ఆయన. మద్యపాన నిషేధాన్ని విధించి మహిళల మన్ననలను అందుకున్నాడు కర్పూరి ఠాకూర్. అందరికీ ఉచిత విద్యను అందించే ఉద్యమాన్ని చేపట్టాడు. ప్రభుత్వం తరఫున 10వ తరగతి వరకు అందరికీ ఉచిత విద్య అందించాలని 1977 అక్టోబర్ 11న ఆదేశాలు జారీ చేశాడు. చదువుకునే ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్, ఆర్థిక సహాయం అందించే ఏర్పాటు చేశాడు. కర్పూరి ఠాకూర్ హయాంలో మారుమూల ప్రాంతాల్లో కొత్తగా పాఠశాలలు, కళాశాలలు స్థాపితమయ్యాయి. జీవితంలో ఒక్కసారి 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం ఆ జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయాడు. కర్పూరి ఠాకూర్లో 2 లక్షణాలు ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తాయి. ఆడంబరాలు లేని సాధారణ జీవితం, అసమానతలు లేని సమాజ స్థాపన కోసం ఆయన తపన. ఈ రెండింటినీ ఆయన జీవిత పర్యంతం కొనసాగించాడు. బీహార్లో వెనకబడిన తరగతుల వారి స్థితిగతులను అధ్యయనం చేసి వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు సూచించవలసిందిగా అప్పటి ప్రభుత్వం 1971లో ముంగేరీలాల్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ 1976లో
ఓబీసీలకు ఉద్యోగాల్లో 26%, విద్యా సంస్థల్లో 24% రిజర్వేషన్లు కల్పించాలని నివేదిక సమర్పించింది. అయితే బ్రాహ్మణ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా ఈ నివేదికను అమలుపరచడానికి నిరాకరించాడు. 1977లో రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరం తరువాత, అంటే నవంబర్ 10, 1978లో బీహార్లో మొదటిసారిగా వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకువచ్చారు కర్పూరి ఠాకూర్. ఈ చట్టం ప్రకారం ఉద్యోగాల్లో 26% రిజర్వేషన్లు కల్పించారు. అందులో 12% అత్యంత వెనుకబడిన వర్గాలకు, 8% వెనుకబడిన తరగతుల వారికి, 3% మహిళలు, మరో 3% ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారు. ఇట్లా దేశంలో మొదటిసారిగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా కర్పూరి ఠాకూర్కే దక్కుతుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 3% కల్పించి వారి పేదల పక్షపాతిగా కర్పూరి ఠాకూర్ నిలిచాడు. తాము చేయకూడదు అనుకున్న పనిని కర్పూరి ఠాకూర్ చేయడంతో ఆయన్ని పదవీచ్యుతుడిని చేయటానికి కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరించి తప్పించింది ఆయన్ని. వీరికి జనతా పార్టీకి చెందిన అగ్రకుల ఎమ్మెల్యేలు సహకరించారు. ఈ దశలో పదవిని వదులుకోవడానికి కర్పూరి ఠాకూర్ సిద్ధపడ్డాడు, కానీ రిజర్వేషన్లపై వెనక్కి వెళ్ళలేదు ఆయన. అలాగే తన స్థానంలో దళితుడైన రామ్ సుందర్ దాస్ని ముఖ్యమంత్రిగా చేశాడు కర్పూరి ఠాకూర్. ఉత్తరప్రదేశ్లో మాయావతి కన్నా ముందే 1979లో దాస్ని ముఖ్యమంత్రిగా చేశాడు కర్పూరి ఠాకూర్. కర్పూరి ఠాకూర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 1971లో ఆయన తండ్రిని గ్రామంలోని భూస్వామి గడ్డం చేయించుకునేందుకు బలవంతంగా తీసుకెళ్ళాడు. సమస్తపూర్ కలెక్టర్ ఆ భూస్వామి మీద చర్యలకు ఉపక్రమిస్తే అది మొత్తం దేశమంతటా ఉన్నది ఎంతైనా ఆ భూస్వామి మా ఊరు వాడే కదా, వదిలేయండి అని కర్పూరి ఠాకూర్ ఆదేశించాడు. అంతేకాదు, మంగళోడా అని కులం పేరుతో అవహేళన చేసేవారు. అయినా వాటన్నింటినీ తట్టుకొని తాను చేయాల్సిన కర్తవ్యంపై దృష్టి పెట్టాడు. నిస్వార్థంగా త్యాగశీలతతో కర్పూరి ఠాకూర్ లాగా బతికిన నాయకులు చాలా అరుదు. చనిపోవటానికి 3 రోజుల ముందు 1988 ఫిబ్రవరి 14వ తేదీన పాట్నాలో ఏకలవ్యుడి జయంతి ఉత్సవాల్లో పాల్గొంటూ బహుజనులకు ఎంతో ప్రతిభ ఉన్నా కులం కారణంగా అణచివేతకు అవహేళనకు గురవుతారని వ్యాఖ్యానించాడు కర్పూరి ఠాకూర్. ఈ వివక్షను విద్య ద్వారానే దూరం చేయగలమని బోధించాడు. స్వాతంత్రానంతరం రాజకీయ అధికారం బ్రాహ్మణాధిపత్య కులాల నుంచి బహుజనులకు దక్కటం బీహార్తోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. మహామాయా ప్రసాద్ మంత్రివర్గంలో 1967లో కర్పూరి ఠాకూర్ ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక విద్యాశాఖలు నిర్వహించాడు. ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ పాపులర్ అయ్యాడు కర్పూరి ఠాకూర్. అందుకు ఆయన చేసిన పనులే కారణం. ముఖ్యమంత్రిగా జమీందారీ వ్యవస్థను రద్దు చేసి బీహార్లో ప్రజాపాలనకు ప్రాణం పోశాడు కర్పూరి ఠాకూర్. ఒక మంగలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి శక్తివంతులైన జమీందారులను, జమీందారీ వ్యవస్థను రద్దు చేసి ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తిని రుచి చూపించాడు. భూ సంస్కరణలు తీసుకొచ్చాడు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. కాబట్టే ఆయన జననాయకుడయ్యాడు. జననాయక్ అనే బిరుదు ఇచ్చింది దేశ మాజీ ప్రధాని చంద్రశేఖర్. కర్పూరి ఠాకూర్ చనిపోయినప్పుడు ఒక వృద్ధ మహిళ ఆయన భౌతికాయాన్ని దర్శించుకోవడానికి వెళ్తుంటే ఎస్పీ, అదే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆపడంతో ఆమె, నీకేం నొప్పి అవుతుంది, నా కొడుకు చివరి చూపును అడ్డుకుంటావా అని ఆగ్రహించింది ఆ ఎస్పీ మీద. అంటే ఆయన సామాన్య ప్రజలతో ఎంతగా మమేకమయ్యాడో మనకు అర్థమవుతుంది. నిజానికి ఆయన చనిపోయినప్పుడు చాలామంది ఊరికి వెళ్ళి కన్నీరు కార్చారు. చనిపోయిన దానికన్నా ఆయన నివాసమున్న పూరిళ్ళను చూసే ఎక్కువ కన్నీరు కార్చారు జనాలు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హేమావతి నందన్ బహుగుణ ఆ ఇంటిని సందర్శించి, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంతటి పేదరికంలో ఉన్నాడంటే నమ్మశక్యంగా లేదు అని వ్యాఖ్యానించాడు. ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన
ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా బతికాడు. తన సొంతానికి అధికారాన్ని, హోదాను ఎన్నడూ వాడుకోలేదు కర్పూరి ఠాకూర్. నిప్పులాగా బతికాడు. అందుకే ఆయన జనం గుండెల్లో నిలిచాడు. నిలవడమే కాదు, కర్పూరి ఠాకూర్ భవిష్యత్ బహుజన నేతలను తీర్చిదిద్దాడు. ఇందులో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, శరద్ యాదవ్, రామ్ విలాస్ పాస్వాన్ తదితరులు ఉన్నారు. భారత ప్రభుత్వం ఆయనకు 2024లో శత జయంతి సందర్భంగా భారతరత్న ప్రకటించి తనను తాను గౌరవించుకున్నది. బహుజనోద్యమాలకు పునరుత్తేజం కలిగించిన ఆ మహనీయుడికి 102వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ విరచించి అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.